జనసేన నేత కృష్ణవేణి గారు ఉన్నారు. కృష్ణవేణి గారితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కృష్ణవేణి గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి చూడండి. వినబడుతుందా నా వాయిస్ మీకు? ఓకే, కృష్ణవేణి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అమ్మ న్యూస్ ప్రేక్షకులందరికీ, అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ, లక్ష్మీనాథ్ మీకు కూడా నమస్కారం. కృష్ణవేణి గారు, మనకి ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం రేపొద్దున 4వ తారీఖు, జూన్ 4వ తారీఖు కౌంటింగ్ జరిగిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు, ప్రతిదాడులు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి కేంద్ర బలగాలు 19-20 తారీఖుల వరకు అక్కడే ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం అయింది. ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏమంటారు? వైసీపీ ఓడిపోతానన్న ఒక భయం పట్టుకుందండి వైసీపీ వాళ్ళకి. దాని గురించి ఎంత దుర్మార్గానికన్నా కూడా ఒడిగట్టవచ్చు. ఆల్రెడీ మనం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా జూన్ 4వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని పారామిలిటరీ బందోబస్తును అయితే మాత్రం ఖచ్చితంగా నేతలకి ఏర్పాటు చేయాలండి. అలాగే పోటీ చేసినటువంటి అభ్యర్థులకు కూడా ఖచ్చితంగా ఈ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలండి. ఎందుకంటే వైసీపీ దుర్మార్గమైనటువంటి పరిపాలన చూశారు. ఖచ్చితంగా ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి దుర్మార్గానికైనా ఒడిగట్టవచ్చండి. ఇది రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ముందుగా కేంద్రం ముందస్తుగా హెచ్చరించడం మంచిదే. అలాగే ముందస్తుగా కూడా నేతలందరికీ కాదు, మిగతా ప్రజలందరికీ కూడా ప్రొటెక్షన్ కల్పించాల్సినటువంటి బాధ్యత అయితే పోలీసు బలగాల మీద ఉందండి. వాళ్ళు కూడా చెప్తున్నారండి, మేము ఎటువంటి పరిస్థితుల్లో 130 నుంచి 140 స్థానాలు మేము గెలుస్తామని కొంతమంది చెప్తుంటే, లేదు కనీసం 120 స్థానాల ద్వారా తీసుకునైనా వైసీపీఏ మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది, మీరెవరూ అధైర్యపడొద్దు, మేమే ఫామ్ చేస్తున్నామని చెప్తున్నారు. అంతకుముందు ఐపాక్ టీం ద్వారా కూడా తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా కూడా మాట్లాడారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి విదేశాలకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 4వ తారీఖు లోపల వచ్చేస్తే హ్యాపీ అనండి, అది పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళ నాయకులకే పూర్తిగా నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల నుంచి తిరిగి వస్తారా లేదా, లేకపోతే అక్కడి నుంచి అక్కడికే ఎక్కడికైనా పరారైపోతారా అనేసి వాళ్ళ నేతల్లోనే ఒక చర్చ జరుగుతూ ఉంది ఈ రోజు. ఎందుకు అటు నుంచి అటు పరారేయాల్సిన అవసరం ఆయనకి ఎందుకు ఉంటుందండి? ఒక సీఎంగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన ఆయన అలా ఎలా మాట్లాడతారు మీరు? సీఎం గా పరిపాలించారు అంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి ప్రతి దుర్మార్గం బయటకు వస్తుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచకాల దగ్గర నుంచి దోపిడీ వరకు కూడా అన్ని బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఆ మాత్రం అభద్రతా భావంతో ఆల్రెడీ 39 కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని అన్నింటినీ కూడా ప్రజల ముందు, ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా ప్రజల ముందు పెట్టి తీరుతున్నప్పుడు ప్రజా కోర్టులో సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఆణిముత్యం కాదు కదండి. సీఎం అయిపోయినంత మాత్రాన ఆయన మీద ఉన్నటువంటి నేర చరిత్ర గానీ, ఆయన మీద ఉన్నటువంటి ఈడీ కేసులు కానీ ఎక్కడికి పోతాయి సార్? ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న దాడులు, ప్రతి దాడులు ఆగాలంటే మీరేం కోరుకుంటున్నారు? మీ కూటమి సైడ్ నుంచి మీరేమన్నా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కూటమి సైడ్ నుంచి సంయమనం పాటించాల్సిందిగా ఒక వీడియోని అధ్యక్షులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది మీరనే కాదు, వైసీపీ మెయిన్ వాళ్ళైనా, అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయినా, లేదంటే మీ చంద్రబాబు నాయుడు గారైనా, లేదంటే పవన్ కళ్యాణ్ గారైనా, ఎందుకు పురంధరేశ్వర్ గారైనా ఎందుకు ఒక వీడియో రిలీజ్ చేసి మీరు సంయమనం పాటించడం చెప్పలేకపోతున్నారు? మీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారండి ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారు అయితే వారణాసి నుంచి నిన్నే వచ్చారు అన్నట్టు తెలిసింది సార్. పూర్తిగా మాకు కూడా పార్టీ కార్యక్రమాల్లో ఇంకా పూర్తిగా పాల్గొనట్లేదు కాబట్టి ఎవరి కాళ్ళు విశ్రాంతి తీసుకునేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాము. అలాగే ఐక్యరాజ్య సమితిలో కూడా దేశానికి నలుగురు నుంచి, అంటే దేశ భవిష్యత్తు కోసం తప్ప ఏమంటారు దాన్ని, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం గురించి ఆలోచించినటువంటి ఆహ్వానం. ఒకటి కృష్ణవేణి గారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పారు మన గురజాడ అప్పారావు గారు. మరి ప్రజలందరూ ఉండి బాగుంటేనే కదా దేశం బాగుండేది. మరి మన ప్రజల పరిస్థితి బాగోనప్పుడు, ఇప్పుడు ఒక లెటర్ ప్యాడ్ కూడా మీరు రిలీజ్ చేసినట్టున్నారు. మొన్ననో ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేశారు. ఎవరైతే ఈ బస్సులో యాక్సిడెంట్లో చనిపోయారో వాళ్ళందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము అని చెప్పి ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. మరి అదే సమయంలో ఒక లెటర్ ప్యాడ్ సంయమనంగా ఉండాలి, ఇలాంటి వాటికి మీరు చెక్ పెట్టండి, ఎవరు కూడా కూటమి వాళ్ళు ఎవరు కూడా దాడులు చేయొద్దని ఎందుకు చెప్పలేకపోతున్నారు? కనీసం అది మీ యొక్క హక్కు మీరు చెప్పాలి కదా.
అది లక్ష్మీనాథ్ గారు ఇంటర్నల్ గా మా క్యాడర్ అయితే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయండి. ఎక్కడా కూడా మీరు సంయమనం కోల్పోవద్దు, ఎక్కడికక్కడ శాంతియుతంగా ఉండండి, ఎప్పుడు మనకి చెడ్డ పేరు రాకూడదు అనేది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఉన్నాయి. మేము ఎక్కడికక్కడ క్రమశిక్షణగానే ఉన్నాం. ఇతర పార్టీలకు సంబంధించి వాళ్ళ నేతలు చెప్పుకోవాలి తప్ప మా క్యాడర్ కి ఎప్పుడు కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మీ జనసేన నేతలు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు ఎక్కడా కూడా వీటిలో ఏమి పార్టిసిపేషన్ లేదంటారు మీరు? లేదండి, మా మీద వైసీపీ నేతలు దాడి చేశారేమో తప్ప మా జనసేన నేతలు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ కూడా సంయమనం కోల్పోలేదు, క్రమశిక్షణ కోల్పోలేదండి. అలాగే ఐక్యరాజ్య సమితికి కూడా 22వ తారీఖున పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళడం, అలాగే నలుగురికి మాత్రమే భారతదేశం నుంచి అది ఆహ్వానం లభించడం అనేది, అందులో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం అనేది, న్యూయార్క్ వెళ్ళడం అనేది నిజంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. కరెక్టేనండి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లే క్రమంలో ఎక్కడి నుంచి వచ్చారంటే మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని చెప్తారు కదా. ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితిని ఇప్పుడు చూస్తే అక్కడ మరి మన పరువు పోదంటారా? ఇంటిని చక్క పెట్టుకుని కదా మనం వెళ్లాల్సింది అక్కడికి, అది నేను అనేది. అదే విదేశాలకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్ కి ఒక ఎప్పుడైనా బలమైనటువంటి సందేశం ఇచ్చి వెళ్ళారండి. ఇప్పుడు ప్రతిదానికి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వైపే చూపిస్తారు తప్ప వీళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లేదు. కృష్ణవేణి గారు, ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంపల్సరీ ఆయన ఒక బాధ్యతగా చెప్పే ఆయన వెళ్లాల్సింది, ఏదైనా ఒక బాధ్యత తీసుకునే వెళ్లాల్సింది. నేను ఎవరిని ఒకరిని మాట్లాడేది మాట కాదు ఇది. ఎవరైనా కూడా ఏ అధ్యక్షుడైనా చెప్పి వీటిని ఆంధ్రప్రదేశ్లో ఒక సరైన మార్గంలో పెట్టే ఒక ముఖ్యమైన ఉద్దేశాన్ని తీసుకోవాల్సింది మెయిన్ అన్ని పార్టీల అధ్యక్షులు తీసుకోవాలని నేను అంటున్నాను. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళనే నేను అంటలేదు. ఓకే, ఆయన ఇంత బాధ్యతలు ఇచ్చారు ఇన్నిసార్లు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉంది, అలాగే పురంధేశ్వర్ గారు కూడా ఆల్రెడీ సీనియర్ మోస్ట్ నాయకురాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు. సందేశం రాలేదు. అవునండి, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక సందేశం రాలేదు, కానీ మా కేడర్ అయితే ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. ఇంటర్నల్ గా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, ఎప్పటికప్పుడు మాకు చెప్తూనే ఉన్నారు. మీకు చెప్పడం కాదండి, మీకు చెప్పడం కాదు, మీడియా ముఖంగా ఒకటి చెప్తే సామాన్య ప్రజలకు చేరువవ్వాలి కదా. ఇప్పుడు బయటికి వెళ్ళి అల్లరి చేసేది మీరు ఎవరు చేయట్లా, సామాన్య ప్రజల్లో కొందరు చేస్తున్నారు కదా. వాళ్ళకి విషయాన్ని చేరవేయడానికి ఒక లెటర్ ప్యాడ్ లేదంటే ఒక ట్వీట్ ఏదన్నా చెయ్యాలి కదా, అది నేను అనేది. తప్పకుండా అండి, ఎందుకంటే శాంతి భద్రతలు కోరుకునేటువంటి వ్యక్తులుగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ విధంగానే ఆలోచిస్తారని అనుకుంటాం. కాకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి అంటే ఎప్పుడు గొడవలు జరిగింది వైసీపీకే, టీడీపీ వాళ్ళకి ఎక్కువ గొడవలు జరిగాయి. మా మీద వైసీపీ వాళ్ళు దాడులు చేశారు తప్ప మేము ఎవరి మీద మేము దాడులు చేయలేదు. అయినా సరే కానీ మేము ఇంత సహనంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టేటువంటి ఉద్దేశం ఉంటే మా నేతల మీద మీరు ఎందుకు దాడి చేశారని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చు. అది ఆయన చేయలేదు. రెచ్చగొట్టే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిది కాదు. కానప్పుడు ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సింది. ఎక్కువగా హింసలు చెలరేగుతున్నటువంటి వ్యక్తుల అధినేతలు ఎవరైతే ఉన్నారో, ఆ పార్టీ అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా స్పందించాలండి. వాళ్ళు స్పందించలేకపోవడం అనేది దురదృష్టకరం.